చేసినటువంటి వాళ్ళు లేదా సిద్ధంగా పోటీ చేయకుండా ఉండేటువంటి వాళ్ళు వైసీపీ ఓడిపోవాలనేటువంటి పట్టుదలతో పనిచేస్తే చాలా తీవ్రమైన ప్రభావం ఉంటుంది. మాకెందుకు లేని పక్కన ఉంటేనేమో అది ఒక రకంగా ఉంటుంది. ఓహో. ఏమైనా ఈ 3 జిల్లాలు తీవ్రమైనటువంటి ప్రభావం ఉంటుందండి. ఇప్పుడు ఆ ఒంగోలు జిల్లా ఎందుకో గానీ ఒంగోలు జిల్లా కూడా చెడగొట్టుకున్నాడండి ఆయన. చేతులారా చెడగొట్టు అహంకారం వేరేం లేదు. నియంత ధోరణి. దాంతో ఒంగోలు జిల్లా పూర్తిగా స్మాష్ అయింది. నెల్లూరు స్మాష్ అయిపోయింది. తిరుపతిలో కూడా దాని ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉందండి. ఈ 3 జిల్లాలు. సరే కడప జిల్లాలో ఇంపాక్ట్ ఉంటది కానీ అయితే కడప జిల్లా సొంత జిల్లా కాబట్టి మరి ఆయన ఏమన్నా మేల్కొని అట్లా మనస్తత్వం కూడా కాదు అతనిది. మేల్కొని జాగ్రత్తలు తీసుకునే మనస్తత్వం కూడా కాదు. ఆ టికెట్లు అవన్నీ కూడా ఏం చేస్తారని చూడాలి కడప జిల్లాలో. ఈ 4 జిల్లాలు మాత్రం డైరెక్ట్ ఎఫెక్ట్ ఉంటుందండి. అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా ఆలోచించే ప్రతి ఒక్కరు కూడా అరే ఇంత పార్టీలో లోబడి పనిచేసేటువంటి వాళ్ళు, ఇంత విధేయులుగా ఉండేటువంటి వాళ్ళు పోతున్నారంటే ఈ పార్టీలో మన పరిస్థితి ఏమిటి అనేటువంటి ప్రశ్న మాత్రం అందరిలో ఉందండి. వేమిరెడ్డి గారు, మాగుంటి శ్రీనివాస్ రెడ్డి ఆయన ఎప్పుడు బయట విషయాల్లో జోక్యం చేసుకున్న తన వ్యాపారాలు అవి సరే ఎంపీగా పనిచేసేవాడు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అందరికి తెలిసినటువంటి వ్యక్తి, సౌమ్యుడు అనే ప్రతి ఒక్కరు కూడా ఏమంటే మంచివాడు, సౌమ్యుడు. ఇట్లాంటి కూడా ఇమ్మలేకపోతున్నాడంటే ఇంకెవరు ఇమ్ముడతారు ఈ పార్టీలో అనేటువంటి ఇంపాక్ట్ అయితే అందరి మీద ఉంటుంది స్టేట్ వైడ్ గా. ఈ 4 జిల్లాల్లో మాత్రం డైరెక్ట్ ఇంపాక్ట్ ఉంటుంది అనేసి నేను అనుకుంటున్నాను. దీనికి తోడు చెల్లెళ్ళిద్దరూ ఎడాపెడా వాయించేస్తున్నారు కదా, అది కడప కర్నూలు మీద ఉండదు, అనంతపూర్ బార్డర్ ఉంటది. కడప కర్నూలే కాదండి, ఆలోచించే ప్రతి ఒక్కడు మొత్తం ఉంటది ప్రతి ఒక్కరు. ఎందుకంటే సునీత స్టేట్మెంట్ చూసిన తర్వాత ఆమె రాజకీయాలు మాట్లాడలేదు. తన తండ్రిని చంపి ఈ రకంగా ప్రభుత్వమే నేరస్తుల్ని కాపాడేటువంటి పద్ధతి, ఈ రకమైనటువంటి పరిస్థితి రాకూడదు అనుకుంటే మా అన్న పార్టీకి ఓటేయొద్దు. ఎందుకంటే వాళ్ళ అన్న పార్టీ చంపింది వాళ్ళే, ఈరోజు ఆటంకపరుస్తున్న వాళ్ళే, సిబిఐ ఎంక్వైరీని దెబ్బతీస్తున్నది వాళ్ళే. కాబట్టి ఆమె అప్పీల్ మాత్రం అది వైడర్ సెక్షన్స్ లోకి పోతుందండి. ఇప్పుడు రాష్ట్రంలో జనాలందరూ కూడా వివేకానంద ఎవరు చంపినారు అంటే వెంటనే చెప్పేస్తారు. ఆ రకమైనటువంటి పరిస్థితి కాబట్టి దాని ఇంపాక్ట్ చాలా ఉంటుంది. షర్మిల గారు అసలు ఈమె రాజశేఖర్కే బుట్లేదు అనేటువంటి వాదంతో సోషల్ మీడియాలో వాడుతున్నారు. మరి ఈ రకమైనటువంటి వ్యక్తి బాబాయిని చెప్పినోడు, చెల్లెలను దూరం చేసినోడు, తల్లిని దూరం చేసేవాడు, స్వార్థం తప్ప ఇంకోటి లేనోడు, ఇట్లాంటోడు ముఖ్యమంత్రి పదవికి పనికొస్తాడా అనేటువంటిది ఇండిపెండెంట్ గా ఆలోచించే ప్రతి ఒక్కరిని కలిచివేస్తున్న ప్రశ్న. దీని ఇంపాక్ట్ అయితే స్టేట్ వైడ్ గా ఉంటుందని అనుకుంటున్నాను. ఎంత పర్సెంటేజ్ ఏమిటని చూడలేం కానీ అయితే దాన్ని జనంలోకి తీసుకొని పోయేటువంటి పరిస్థితి కూడా ఉండాలి. ఆ రకంగా పోటీ చేసేవాళ్ళు లేదా అపోజిషన్ పార్టీస్ దాన్ని ఎంత సొమ్ము చేసుకుంటారని దాన్ని బట్టి ప్రజల యొక్క అభిప్రాయాన్ని మోల్డ్ చేయొచ్చు. అంటే ఇక్కడ మనం ఇప్పటి వరకు చర్చిస్తున్న దాంట్లో వైసీపీ తరఫున పోటీ చేయడానికి నేతలు భయపడుతున్నారు, మళ్ళీ పోటీ చేయడానికి ఆల్రెడీ ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలే జారుకుంటున్నారు కదా, కొత్తగా ఇద్దామంటే వాళ్ళు భయపడుతున్నారు. ఇప్పుడు ఆయన పెంచలయ్య గారు అనే ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. అలాంటి వాళ్ళు చాలామంది వస్తున్నారు మనకి రోజు వార్తల్లోకి. సో ఇటు పోటీ చేయడానికి నేతలు భయపడుతున్నారంటే ఓటు వేయడానికి ఓటర్లు కూడా భయపడాలిగా, మరి అలాంటి సిచ్యువేషన్ కనపడుతుందా? ఓటేయడానికి ఓటర్లు ఏం భయపడరండి. ఇప్పుడు ఓటర్లు చైతన్యవంతంగా ఎవరికి వేయాలో వాళ్ళకే ఇస్తారు. ఇప్పుడు ఈ బక్రాలు తోటవుతున్నాయండి. కొంచెం నడిమంత్రపు సిరియాని అంతో ఎంతో డబ్బు సంపాదించుకున్న ప్రతి ఒక్కరు ఏంటంటే వైసీపీ పార్టీలో మొత్తం డబ్బులు వాళ్ళే ఇస్తారు, వాళ్ళే గెలిపిస్తారు అనే దాంతో కొంతమంది అట్లా ఇట్లా ఉత్సాహంగా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ అక్కడ నుంచి డబ్బులు రావు అనేది అర్థమవుతుంది. ఎదురు డబ్బులు ఎంత